ఇది చూడండి, స్నో ఎంత భయంకరంగా స్నో పడింది రాత్రి. సో మార్నింగ్ కల్లా పాత్వే మాత్రం క్లియర్ అవుతుంది, ఎందుకంటే జారిపడే అవకాశం ఉంటుంది కాబట్టి స్నో క్లియర్ చేస్తారు రోడ్కి. సో చాలా ఈ ఏరియాలో బాగా స్నో ఎక్కువ పడింది కెనడాలో. ఇప్పుడు మనం కెనడాలో మిసిసాగా ప్రాంతంలో ఉన్నాము. సో ఈరోజు సెలవు కాబట్టి కొంచెం వెదర్ 4 degrees ఉంది, అందుకని కొంచెము బయటికి వెళ్ళి సరదాగా బయటికి వద్దామని బయలుదేరితే ఇది ప్రస్తుతం ఇక్కడున్న వెదర్. ఇట్స్ వెరీ నైస్, యాక్చువల్లీ బ్యూటిఫుల్. సి, దేవుడు ఎంత గొప్ప క్రియేషన్ అండి అసలు, బ్యూటిఫుల్ క్రియేషన్. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బస్ స్టాప్. ఇక్కడ నుంచి బస్ ఎక్కి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాము, మెడోవెల్కి వెళ్తాము. అక్కడి నుంచి ఇంకో బస్ క్యాచ్ చేసి ఎరిన్ మిల్స్ వెళ్ళాలి యాక్చువల్గా. సో ఇక్కడైతే ఇలాగ మనకి చక్కగా బస్ స్టాప్స్ అన్నీ ఉన్నాయి. అది అటు సైడ్ ఏమో మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది, రెండు అటాచ్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడే బస్ ఎక్కాము. బస్ ఎక్కి మేము నెక్స్ట్ డెస్టినేషన్ దిగాల్సి వస్తుంది. సో వెయిటింగ్ ఫర్ దాట్. ఇప్పుడు మనం మిడోవర్ టౌన్ సెంటర్కి దిగడం జరిగింది. ఇక్కడ నుంచి ఇంకో బస్ ఎక్కి ఇది మిడోవర్ టౌన్ సెంటర్. ఇది చిన్న పెద్ద బస్ స్టాప్. ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్కి బస్సులు వెళ్తూ ఉంటాయి. సో ప్రజలు ఈ యొక్క సౌకర్యాన్ని చాలా బాగా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. పక్కనే ఇక్కడ మనకు అన్నీ కూడా షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అటాచ్డ్ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే ఏదైనా కొనుక్కోవడానికి, ఏదైనా కొంచెము చలికి కానీ ఎక్కువ ఓవర్ హీట్ కానీ ఉంటే లోపల కొంచెం సేపు ఉండడానికి ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ అ వెరీ నైస్ ప్లేస్ యాక్చువల్లీ. ఇప్పుడు మాకు కొంచెం టైం ఉంది కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇది ఒక మెట్రో కాంప్లెక్స్. సో దీంట్లో లోపలికి కాసేపు కూర్చొని మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసి బస్కి నెక్స్ట్ బస్ తీసుకొని మేము ఎరిన్ మిల్స్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఆ బస్ కోసం కొంచెం టైం ఉంది కాబట్టి ఇక్కడ కొంచెంసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని బయలుదేరుతాం. సో ఇక్కడ వచ్చేసి ఈ షాపింగ్ మాల్లో గ్రోసరీస్ అవన్నీ దొరుకుతాయి. అలాగే బయట కూర్చోడానికి కొంచెం ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు కానీ కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూర్చొని చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం కార్ పార్కింగ్ సూపర్. అసలు ముందు కార్ పార్కింగ్ తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి ఇక్కడ. ఈ కారు మాత్రం ఎమర్జెన్సీకి ఎంఐ ట్రాన్స్పోర్టర్లకి ఎమర్జెన్సీలో వాడుకుంటారు. నా బస్ బ్రేక్ డౌన్ అయితే వీళ్ళు తొందరగా వెళ్ళిపోయి దే ఆర్ కైండ్ ఆఫ్ రిలీఫ్ స్టాఫ్ అనమాట. ఇది చర్చ్. ఇక్కడ ఇది మాత్రం చర్చ్ చాలా కొంచెం పెద్దగా ఉంది. సో ఒక ప్లేస్కి వస్తే అన్నీ దొరుకుతాయి అనమాట. షాపింగ్ మాల్స్, బస్సులు, కనెక్టివిటీ, ఆ తర్వాత చర్చెస్ అన్నీ ఒక చోట దొరుకుతాయి.
పైకేనా వెళ్ళాలి? పైకేగా పైకేనా పైకే కిందకా పైకా రండి. ఇప్పుడు లంచ్ టైం